సో ఏం జరుగుతుంది సార్ దేశ రాజధానిలో ఏం జరుగుతూ ఉంది? నిజంగా ఒక సోషల్ మీడియా పేజ్తో మొదలైంది, నిజంగా అది ఉద్యమ రూపం దాల్చబోతా ఉందా? ఆ రోజు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఇంకో అట్లాంటి ఉద్యమం రాబోతా ఉంది అని చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో నేరేషన్ అంతా నడుస్తూ ఉంది. చెప్పడానికి చాలా చెప్పచ్చు అండి, ఏముంది చాలా రాయొచ్చు. దీని ద్వారా ప్రభుత్వం పడిపోతుందని రాయొచ్చు, దీని ద్వారా మ్యాప్లు కూడా మారిపోతాయని రాయొచ్చు. వాస్తవంగా ఏముంది అనేది మనం చూసినట్టయితే ఇది ఒక బబుల్. ఇప్పుడు మీరు ఏదైతే సిజేపీ ప్రొటెస్ట్ చూస్తున్నారో ఇది ఒక బబుల్. ఈ బబుల్ ఇది ఎందుకు వీళ్ళు నిజంగా ఈ సిజేపీ ప్రొటెస్ట్ మొదలైంది, వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలన్నారు? నీటి పరీక్షల్లో అవకతవకలు ఏవైతే పేపర్ లీక్ అయ్యాయో వాటి మీద అన్నారు. ఆ కారణం సరైనదే, నీట్ పేపర్ జరిగింది, నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించారు, ఫలితాలు మొన్న వచ్చాయి. ఎంతమందికి ఫలితాలు వచ్చాయన్న సంగతి కూడా తెలిసింది. అంటే ఎంత ట్రాన్స్పరెంట్ అయింది, ఎంత ఫుల్ ప్రూఫ్ అయిందో మీరే చూడండి. మళ్ళీ గొడవలు ఏమీ జరగలేదు, ఎవరు బయటికి రాలేదు అంటే బాధితులు. ఈసారి అంతా ఏమంటారు ట్రాన్స్పరెంట్ గా మెయింటైన్ చేసి జరిగిందని అర్థం. సో అంటే వీళ్ళు దేనికోసం అయితే ధర్నా కూర్చున్నారో, న్యాయం జరిగినట్టే కదా. వీళ్ళు 12 మంది విద్యార్థుల ఆత్మహత్యకి ఎవరు సమాధానం చెప్పాలి? జరిగింది చాలా దురదృష్టకరమే, అది ఎవరు కాదనట్లేదు. సో మరి ఇప్పుడు జరిగింది ఓకే, నేను ఫైన్ ఇన్ ది సెన్స్ ఇట్ హ్యాపెండ్, ఇట్ హ్యాస్ టు బి హెల్డ్ అకౌంటబుల్. కానీ దీని ఆధారంగా మళ్ళీ జరగకుండా చూడడం అనేది కదా ప్రభుత్వం పని. ఇప్పుడు మీరు జరిగింది అని చెప్పి మీరు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని తప్పిస్తే రేపు ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు అలాగే చేస్తారు, రేపు ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు. మీరు ఆ వ్యవస్థని మార్చినంత కాలం మనిషిని మారిస్తే ఏం లాభం? సో వ్యవస్థని మార్చాలి. ఇప్పుడు అదే పని జరుగుతుంది కదా. మీరు చూసుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇప్పుడు అందరూ ఎంతమంది తిడుతున్నాం, మనం మర్చిపోకూడదు ఏంటంటే మోదీ గారికి ఇప్పుడు ఒక ఓటు బ్యాంక్ ఏదైతే క్రియేట్ అయిందో, మహిళలు కానివ్వండి, పేదలు, దాంట్లో ప్రథమ కారణం, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి? ఎల్పిజి. జనాలకు, సాధారణ జనాలకు కూడా ఎల్పిజి రావడం. ఆ ఎల్పిజి ఎలా వచ్చింది? ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా వచ్చింది. ఆ ఉజ్వల యోజనని నిజానికి జనాలకి వెళ్లేలా చేసిన వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన పెట్రోలియం మినిస్టర్ ఫస్ట్ టర్మ్ లో మోదీ గారికి. ఆయన ఉజ్వల మ్యాన్ అని కూడా అంటారు అందుకే. సో అంటే అందులో అంత సమర్థవంతంగా చేశారు కాబట్టి చాలా ఒక రకంగా ప్రక్షాళన చేయాల్సిన ఒక మంత్రిత్వ శాఖను ఆయనకి ఇచ్చారు. సో నౌ హీఈస్ డూయింగ్ రిఫార్మ్స్ వాట్ ఎవర్ హీ కెన్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీయాలనడానికి కారణం నీటిది ఏదైతే జరిగిందో అందుకు కాదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. మనకి తెలిసిందే ఎన్ఈపి వస్తుంది, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అది కాకుండా ఎన్సీఆర్టీలో ఎడ్యుకేషన్లో మనకి ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో పుస్తకాల్లో దాంట్లో మార్పులు జరుగుతున్నాయి. ఇది వరకు అంతా ముగల్స్ గురించి ఉండేది, ఇప్పుడు ముగల్స్ గురించి తగ్గింది. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ గురించి ఏవైతే తప్పుడు ఉన్నాయో అవన్నీ పోయాయి. సాబర్మతి ట్రైన్ ఘటనది ఏదైతే ఉందో దాని విషయంలో మార్పులు జరిగాయి. అంటే ఇలాంటి ఏదైతే నక్సల్, అర్బన్ నక్సల్స్ది, ఈ నక్సల్ ఎజెండాతో నడిచే ఏదైతే వ్యవస్థ ఇప్పటి వరకు ఉందో దాన్ని మార్చడంలో ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత్ర చాలా కీలకంగా మారింది. సో ఆ మార్పు ఇంకా జరుగుతూ వెళ్ళినట్టయితే ఇప్పుడు పిల్లలకి మొక్కై వంగందే మానవ వంగున అంటారు. అంటే చిన్నప్పుడే ఏదన్నా విషబీజాలు నాటాలి, అప్పుడే పెద్దగా వాళ్ళు ఇంకా, ఇప్పుడు మనం ఏదైతే కాక్రోచ్ ఇవి ఇన్సెక్ట్ చూసినామో అలా అవుతారు. సో ఇది ఇలా అవ్వకుండా అంత కాంట్రరీ, వీళ్ళు చిన్నప్పటి నుంచి దేశభక్తితో పెరగాలి. దేశానికి వీళ్ళు ఏం చేయగలరో తెలియాలి. ఈ దేశం ఇక్కడ వరకు రావడానికి ఎంతమంది బలిదానాలు చేశారు, త్యాగాలు ఎలా చేశారు, మన దేశ గొప్పతనం ఏంటి, ఎలాగ మన దేశం ఇలా అయిపోయింది, ఈ పూర్వ వైభవం రావాలి అంటే ఏం చెయ్యాలి, ఇవన్నీ తెలియాలి అంటే మెయిన్ ఎప్పుడు చెప్పాలి? చిన్నప్పుడే చెప్పాలి. చిన్నప్పుడు ఎలా తెలుస్తుంది? పాఠ్య పుస్తకాల్లో తెలుస్తుంది. సో ఏదైతే ఇక్కడ నక్సల్స్ వీళ్ళు చిన్నప్పటి నుంచి బీజాలు నాటాలనుకున్నారో అది మార్చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు మారుస్తున్నారు. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా అందులో కూడా చాలా ఏవైతే మన ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం ఫారెన్కి వెళ్ళిపోయి చదవాలనుకుంటాం ఎందుకంటే ఇక్కడ రాటన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి, అలా కాకుండా ఇక్కడే మన బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు మారుస్తున్నారు. సో వాట్ ఎవర్ మన యువత నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు యువతే గనక లేదు అంటే దేశంలో నెక్స్ట్ ఇంకా ఏమవుతుంది? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నట్టు? నెక్స్ట్ ఎవరు తీసుకెళ్తారు ముందరికి? సో ప్రధానమంత్రి గారు ఆ యువతని తయారు చేసే ప్రక్రియలో ఉంటే వాళ్ళని యాంటీ నేషనల్స్గా మార్చే ప్రక్రియలో ఈ సిజేపీ వాళ్ళు ఉన్నారు. సో నీటిది వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ కింద దొరికింది. వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు ఆ 10-12 మందిది వీళ్ళు ఏదైతే మీరు చెప్పారో వీళ్ళు వాళ్ళకు న్యాయం జరగాలని కాదు, నిజంగా వీళ్ళు వాళ్ళకే న్యాయం జరగాలి అన్నట్టయితే ఈ రోజు వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి అడగాలి. హాయ్ మోదీ మర్జాతు, అమిత్ షా మర్జానా చాహియే, సిఐఏది వెనక్కి తీసుకోవాలి, ఆర్టికల్ 370 మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో అప్లై అవ్వాలి,
రాముణ్ణి వ్యతిరేకిస్తూ దూషిస్తూ సీతాకే పతి అని చెప్పి బస్ నామ్ రహేగా అల్లాకా, ఇవన్నీ కూడా నీటిలో ఎక్కడ సంబంధం, ఇవన్నీ ధర్మేంద్ర ప్రధాన్కి ఎక్కడ సంబంధం, ఇవన్నీ కూడా ఎక్కడ ధర్మేంద్ర ప్రధాన్ మినిస్ట్రీలో వస్తాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పిన నెరేషన్కే ఓకే అనుకుందాం. సో ఒకప్పుడు మన దేశంలో ఒక చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితేనే రైల్వే మినిస్టర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన చరిత్ర ఉంది మన దేశంలో ఇప్పటి వరకు. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే నీట్ అంటే మామూలు విషయం కాదు, లక్షలాది మంది పోరాటం చేస్తారు, లక్షలాది మంది సీటు కొట్టాలని ట్రై చేస్తారంటారు. సో ఈ నైతిక బాధ్యత వహిస్తూ, సరే తప్పెక్కడ జరిగినా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయొచ్చు కదా ధర్మేంద్ర ప్రధాన్ కూడా. బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేస్తారు. మరి ఆయన చేసిందని అకౌంటబిలిటీ ఏది? మీరు అంటుంది లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఎవరు తప్పు పట్టట్లేదు. ఆయన ఉన్న లిమిటెడ్ 1.5 years ఆయన ఎంత చేయాలనుకున్నారో అంత ప్రయత్నించారు ఆయన. బట్ రైల్వే మినిస్టర్ గాని రాజీనామా చేశారు. దాని తర్వాత ఏం రిఫార్మ్స్ వచ్చాయి రైల్వేస్ లో? మనం రిఫార్మ్స్ చూసాం. ఇప్పుడు కదా మనం రిఫార్మ్స్ చూస్తున్నాం రైల్వేల్లో. వందే భారత్ కానివ్వండి, హైడ్రోజన్ ట్రైన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వకుండా కవచ్. మీరు ఏదైతే రైల్వే మినిస్టర్ రాజీనామా చేయాలన్నారో, అశ్విని వైష్ణవ్ గారు రైల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మనకి బాలాసోర్ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఆయన రాజీనామా చేసేస్తే దాని తర్వాత రిఫార్మ్స్ ఎవరు తీసుకొస్తారు? ఆయన అకౌంటబిలిటీ ఏది? ఆయన తప్పు జరిగింది, తప్పు ఆయన సరిదిద్దాలి కదా. ఆన్ ద కాంట్రరీ మీరు అన్నట్టే తీసుకుందాం, ఆయన తప్పు జరిగింది, నైతిక బాధ్యత వహిస్తే రాజీనామా చేయాలి. పెహల్గామ్ అనేది మన దేశంలో అది ఒక దురదృష్టపు ఘటన కదా. మరి అది ఒక రకంగా హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూర్. అమిత్ షా గారు రాజీనామా ఎంతమంది అడిగారండి? దానికోసం ఎవరు ఎందుకు కూర్చోలేదు? ఒక మినిస్టర్ తప్పు చేస్తే రాజీనామా చేయాలి అన్నదే గనక మీ పద్ధతి అయినట్టయితే ఎంతమంది అమిత్ షా గారు రాజీనామా అడిగారు? మరి అక్కడ కూడా ప్రాణాలు పోయాయి కదా. ఆ ప్రాణాలు కాదా? ఇవేనా ప్రాణాలు? అంటే ఏదో ఒక మనకి అక్కడ కాన్స్పిరసీ కనిపించటం లేదా? వీళ్ళు ఒక్క సెలెక్టివ్ గా తీస్తున్నారు అన్నట్టయితే దీంట్లో ఎందుకు చేస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది కదా. సో ఎందుకు అమిత్ షా గారిని తీసుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలన్న సంగతి తెలుసు అందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్న పదవి, ఆయనకున్న ఇంపార్టెన్స్ మన అందరికీ తెలిసిందే. సో ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ గారు లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రలో వీళ్ళు CJP అనేది మొదలు పెట్టారు.